హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ఈజ్ లైఫ్. నేను మీ స్వాతిని. ఈరోజు మనం ఈ వీడియోలో అయితే మంచూరియాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి జ్యూసీగా రెస్టారెంట్ స్టైల్లో అనేది అయితే చూడబోతున్నాము. సో దీనిలో మనకి గ్రేవీ ఎక్కువ ఉండదు. డ్రై మంచూరియాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను. సో చాలామందికి కూడా మనకి డ్రై మంచూరియా అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. మనం ఎక్కువ గ్రేవీ తినలేము, ఇలా మంచూరియా టేస్టీగా చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇలాగా డ్రై మంచూరియాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి సింపుల్గా అనేది సింపుల్ స్టెప్లో అయితే నేను చెప్పేస్తాను. సో ముందుగా అయితే సన్నగా తరుక్కున్న క్యాబేజీ, అందులోకి ఒక పావు వంతు వరకు మైదా, అలాగే కచ్చపచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్, టేస్ట్కి చూసుకుని సరిపడా చూసుకుని కారం వేసుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా కొంచెం వేసుకున్నాను. మిరియాల పొడి ఉంటే అది కూడా కొంచెం వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి. మనకి క్యాబేజీలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం విడిగా వాటర్ అయితే పోసుకోక్కర్లేదు. ఒకవేళ పిండి కొంచెం ఎక్కువ తక్కువ అయింది అనుకుంటే వాటర్ కొంచెం పోసుకోండి, ఎక్కువ అయితే తక్కువ అయితే కొంచెం పిండి ఎక్కువ వేసుకోండి. ఇలా రౌండ్గా బాల్స్గా అయితే చుట్టుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత సో వీటన్నిటినీ కూడా ఒక పావు గంట సేపు గాలికి అలా వదిలేసేయండి. ఆ తర్వాత బాగా హీట్ చేసుకున్న ఆయిల్లో ఈ బాల్స్ అన్నిటిని కూడా వేసేసుకుని ఫస్ట్ లో ఫ్లేమ్లో పెట్టేసుకుని స్టవ్ అనేది కాసేపు అలా వేగనివ్వాలి. అలా వేగిన తరువాత మాత్రమే హై ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం ఫాస్ట్గా అయితే వేయించుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి ఒక 5 నిమిషాలు. ఆ తర్వాత ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే మనకి రెడీ అయిపోతాయి అన్నమాట మంచూరియన్ బాల్స్. చూడండి, ఇక్కడ నేను చూపిస్తాను. ఫైనల్గా ఆ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఖచ్చితంగా వేయించుకోవాల్సిందే. మనం క్యాబేజీ ముక్కలు మరీ మెత్తగా కాకుండా ఇలాగా సన్నగా తరుక్కున్నాం అనుకోండి, ఇలా మనకి చూడ్డానికి బాగుంటుంది, పంటికి తగులుతూ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఫైనల్గా మనకి మంచూరియన్ బాల్స్ అయితే వేగిపోయాయి. వీటన్నింటినీ ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకుంటాను. ఆ తర్వాత మనం ఒక కడాయిని పెట్టుకుని ఇందులోకి 3-4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత 2-3 పచ్చిమిరపకాయలని ఇలా మజ్జిగ చీల్చుకుని పొడుగ్గా వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులోకి 4-5 వెల్లుల్లిపాయ రబ్బల్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత రెండింటిని కూడా హై ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలి. ఎప్పుడు కూడా చైనీస్ అనేవి మనకి హై ఫ్లేమ్లోనే వేయిస్తారు అనమాట. సో మొత్తం కూడా ఉడకాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు. సో వీటిని మనం పొడుగ్గా అయినా కట్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా సన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి కొంచెం క్యాబేజీ, అలాగే కొంచెం క్యాప్సికమ్ని ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా వేసేసుకున్నాను. ఇలా వేయించుకున్న తర్వాత మనకి వీటన్నిటిని కూడా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు కంపల్సరీ వేయించుకోవాలి. హై ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి. మనకి ఇవన్నీ కూడా నోటికి పచ్చిగా తగులుతూ ఉంటేనే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా 2 మినిట్స్ వేగిపోయిన తర్వాత ఇందులోకి టమాటా సాస్ అండ్ అలాగే వెనిగర్ కొంచెము, సోయా సాస్ కొంచెము వేసుకుని అన్నీ కూడా ఒకసారి బాగా కలిసేటట్టు కలిపేసుకుంటున్నాను. ఇందులోకి కార్న్ ఫ్లోర్ అనేది మనం ఒక చిన్న కప్పులోకి 2 స్పూన్లు తీసుకుని అందులోకి వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకొని ఇందులోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం అనేది మనకి ఈ వెజిటబుల్స్ మిశ్రమంతో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 చెంచాల వరకు వాటర్ని అయితే వేసుకుంటున్నాను. ఎక్కువ వాటర్ని వేసుకోవద్దు, ఎందుకంటే గ్రేవీ ఎక్కువ అయిపోతుంది. సో అలా కాకుండా ఒక 2 స్పూన్లు అలాగ వేసుకుని వాటర్ని దీన్ని కూడా అయితే ఒకసారి కలిపేసుకోవాలి. మరీ డ్రైగా లేకుండా కొంచెం మనకి ఈ మంచూరియన్ బాల్స్ అనేవి కొంచెం పీల్చుకునేటట్టు మెత్తబడేటట్టు ఈ గ్రేవీని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో ఇలా అయితే మనకి గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంత థిక్నెస్తో ఇంత తక్కువ గ్రేవీతో మనం ఇదైతే ప్రిపేర్ చేసుకోబోతున్నాము. ఖచ్చితంగా గ్రేవీ అనేది దగ్గర పడి మనకి థిక్నెస్ అయితే రావాలి. అలా వచ్చిన తర్వాత మాత్రమే ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మంచూరియన్ బాల్స్, వాటిని అయితే వేసుకుంటాము. సో అప్పటిదాకా ఇది హై ఫ్లేమ్లో పెట్టుకుని ఖచ్చితంగా వేయించుకోవాల్సిందే. ఇలాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో ఆ మంచూరియన్ బాల్స్ అయితే వేసేసుకుంటున్నాను వేయించుకున్నవి. ఇలా వేసుకున్న తర్వాత మనకి ఈ గ్రేవీ అంతా కూడా బాల్స్కి బాగా పట్టి బాగా పీల్చుకుని మనకి జ్యూసీగా ప్రిపేర్ అవ్వడానికి ఖచ్చితంగా 5 నుంచి 7 నిమిషాల పాటు ఇలా స్టవ్ పైనే ఇలా కలుపుకుంటూ ఉండాలి.
అప్పుడే గ్రేవీ అనేది మంచూరియా ముక్కలకి పట్టి జ్యూసీగా చాలా బాగా వస్తుంది అవుట్పుట్ అనేది. సో ఫైనల్గా మనకి మంచూరియా అయితే ప్రిపేర్ అయిపోయింది. రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగా, చాలా తక్కువ టైంలో అయితే మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా దీన్ని మనం ప్రిపేర్ చేసుకున్నాం కావున. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ అలాగే మీరు కూడా కంపల్సరీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఫైనల్గా మంచూరియా అయితే మనకి జ్యూసీగా, డ్రైగా చాలా బాగా వచ్చింది. చూడగానే చాలా టెంప్టింగ్గా అనిపించింది. మనకి పెళ్ళిళ్ళలో కూడా ఇలాంటి మంచూరియానే మనం పెడుతూ ఉంటారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.